చెప్పాను బ్రతిమిలాడు. ఇల్లు కూడా పెద్దదే, చూద్దాం ఒకసారి. ఏజెంట్ గారు మీరు కూడా వచ్చి కూర్చోండి. పర్లేదు మీరు తినండి. పర్వాలేదు రండి. లేదు సార్ పర్లేదు తినండి. మొహమాట పడకుండా రండి. పర్లేదు సార్ మీరు తినేసేయండి. రండి ఏమండి సార్. వద్దంటున్నారు కదా, ఎందుకంత బలవంత పెడుతున్నారు? వదిలేయండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రండి రండి రండి. వస్తాను లేండి సార్, అంత అడుగుతున్నారు కదా పదండి. కూర వేసుకో బాగుంది. ఆ కూర వేయండి. గ్రిల్ ఫిష్ లేదా అంకుల్? ఆ? పప్పు బాగుంది. మీరు కూడా తినండి సార్. వద్దులే బాబు, మీరు కానివ్వండి. కూతురు పోయిన బాధలో ఉన్నారు కదా, తినలేరులే. పప్పు చాలా బాగుంది. అంటే వండిందంత వేస్ట్ అనమాట. ఓ పని చేయండి, పార్సల్ చేయండి, మేము తీసుకెళ్తాం. పెరిగేసుకో బాబు. వద్దండి. వద్దంటే ఊరుకోవడమేనా? కనీసం 5 సార్లు అడగాలి. పెరిగేసుకో బాబు. వద్దండి. అయ్యో వేసుకో బాబు. అయ్యో వద్దండి. అయ్యో కొంచెం పర్లేదు వేసుకో బాబు. వద్దండి. అయ్యో కొంచెం. వద్దండి. అయ్యో వేసుకో బాబు. వేసుకోండి. వద్దండి అంటే ఇంకా అడిగిన చాలు, మా ఏజెంట్ పెరుగు తిండు. భోజనాలు చేయటం అయిపోయింది కదా. అమ్మాయి బెడ్రూమ్ పైన ఉంది. పైన ఎందుకు? ఇక్కడ సోఫాలో పడుకుంటాం. ఏజెంట్ మీరు సోఫాలో పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఏమండి వీళ్ళేంటి ఇక్కడ పడుకున్నారు? ఉమ్, తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. కాన్సన్ట్రేషన్ ఇప్పుడు బాగుంటుంది. అమ్మాయి రూమ్ పైన కదా, పదాయం మ్యామ్.